పరిస్థితుల మీద మనం ఆధారపడకూడదు. మన పరిస్థితుల కంటే మన అనుభవాల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నమ్మడం నేర్చుకోవాలి. వాక్యము నమ్మడం అంటే ఏదైతే మనం నమ్ముతున్నామో అదే మనం పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. ఏదైతే మనం అనుభవిస్తున్నామో కాదు, ఏదైతే ఇతరులు చెప్తుంది కాదు, ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది మనము నమ్మాలి, అది మనం విశ్వసించాలి, అదే మనం పలకాలి. God is a covenant keeper. దేవుడు నిబంధనను పాటించువాడు. God is not a covenant breaker. దేవుడి నిబంధనను ఉల్లంఘించువాడు కాడు. నిబంధన ఎంత బలమైందో మీరు తెలుసుకోవాలి. Amen. రక్తముతో ఏర్పరచబడిన నిబంధన బహుబలమైనటువంటి నిబంధన. ఆ నిబంధన నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటో తెలుసా? మరణం. దాని తప్ప వేరే మార్గము లేదు. దేవుడు మనిషితో నిబంధనలు చేసినప్పుడు ఆ విధమైన నిబంధనలే చేశాడు, రక్తముతో కూడిన నిబంధనలే. అందుకే నూతన నిబంధన కూడా యేసయ్య రక్తములో స్థిరపరచబడ్డది. ఇప్పుడు మనకు కావలసిన అవగాహన ఏంటో తెలుసా? ఆ నిబంధన ఉన్న బలాన్ని మనము తెలుసుకోవాలి. దేవుడు మాట ఉల్లంఘించడు. దేవుడు మాట తప్పితే దేవుడు మరణించాలి. అది అసంభవము, అసాధారణం, అది జరిగేది కాదు. దేవునికి మొదలు లేదు, అంతము లేదు. కాబట్టి దేవుడు మాటిస్తే మాట తప్పని దేవుడు అన్నమాట. ఇది స్థిరముగా మన హృదయాల్లో నాటబడి స్థిరపరచబడాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఆ సత్యం మన హృదయంలో స్థిరపరచబడుతుందో అప్పుడు మనం విశ్వాసముతో మన పరిస్థితులపై విశ్వాసం ఉంచకుండా, మన యొక్క సమస్యలపై విశ్వాసం ఉంచకుండా దేవుని మాటపై విశ్వాసం ఉంచి, మాట తప్పని దేవుడిని ఆయన మీద విశ్వాసం ఉంచి, ఎటువంటి సమస్య వచ్చినా నేను జయిస్తాను, ఎటువంటి ఆర్థిక సమస్య వచ్చినా దేవుడు నాకు విడుదల కలిగిస్తాడు, ప్రతి అప్పు నుంచి దేవుడు నాకు విడుదల ఇస్తాడు, నాకు కావలసిన ఆర్థిక విషయాల్లో, నాకు అన్ని విషయాల్లో దేవుడు నాకు తోడై ఉంటాడు అనే విశ్వాసము మన హృదయంలో స్థిరపరచబడుతుంది. విశ్వాసం అనేది మనసుతో అంగీకరించడం కాదు. విశ్వాసం అనేది హృదయములో ఒక సత్యము స్థిరపరచబడ్డం. ఆ సత్యం ఎంత బలముగా స్థిరపరచబడుతుందంటే నువ్వు చూసేది, నువ్వు గమనించేది, నువ్వు తాకేది నమ్మవు, కానీ నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్నే నమ్ముతావు. అర్థమైన వారు ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టే దేవుని యొక్క వాక్యం వినడం అంత అవసరం, చాలా చాలా అవసరం. ఎందుకంటే వాక్యం వినుట ద్వారా దేవుని గురించి దేవుణ్ణి తెలుసుకుంటాం. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క గుణశీలతను బట్టి, ఆయనతో మనకున్న అనుబంధాన్ని బట్టి, ఆయనతో మనకున్న అనుభవాన్ని బట్టి మనం విశ్వాసంలో బలపరచబడతాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానాన్ని ఆయన స్థిరపరుస్తున్నాడు. ఎలాగా? నిబంధన ద్వారా. అందుకేమన్నాడు? కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనంలో మాట్లాడుతున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను. హల్లెలూయా. దేవుడు మాట తప్పేవాడా? దేవుడు మాట తప్పేవాడా? దేవుడు మాట తప్పేవాడా? కాదు. కాబట్టి ఆయన ఏమన్నాడు? నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. హల్లెలూయా. దేవుడు పలికినట్టయితే అది ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఆమె చెప్పండి. అలాగే కీర్తనలు 105వ కీర్తన 8వ వచనం చూడండి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను చూసారా? ఆయన సెలవిచ్చిన మాట, అబ్రహాముతో తను చేసిన నిబంధన, ఇస్సాకుతో తను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. హల్లెలూయా చెప్పాలి. దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చేవాడు కాదు, నిబంధన చేసి మర్చిపోయేవాడు కాదు. దేవునికి మతిమరుపు లేదు. హల్లెలూయా. మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం అనేక సార్లు దేవుని మాటను స్వీకరిస్తాం, కానీ మన పరిస్థితుల్ని ఎక్కువ నమ్ముతాం దేవుని యొక్క మాట కంటే. ఎందుకంటే ఈ పరిస్థితులు ప్రతికూలంగా ఉండి మన విశ్వాసంలో మనల్ని సడలించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఎక్కువగా దేన్ని ధ్యానించాలి? వాక్యాన్ని,
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యందు మన మనసుంచినట్టయితే, మనము విశ్వాసంలో స్థిరపడ్డట్టయితే మన పరిస్థితులు మారుతాయి. దేవుని మాట మారదు. హల్లెలూయా. ఆయన వాగ్దానం మనం అనుభవిస్తాం. ఎప్పుడు అటువంటి ఆటంకాలు వచ్చినా సనగకుండా, గునగకుండా, ప్రశ్నించకుండా దేవునిలో నిబ్బరంగా ఉన్నప్పుడే తన మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. దేవుడు మాటిచ్చినంత మాత్రాన ఆటంకాలు రావని కాదు, ప్రమాదాలు రావని కాదు, ప్రశ్నలు రావని కాదు. దేవుడు ఏం చేశాడు? నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. కానీ ఏం జరిగింది? ఎర్ర సముద్రం ముందు ఆగారు. ఆగినప్పుడు ఎలాగుంది పరిస్థితి? ఏ విధముగా కూడా వారు తప్పించుకోవడానికి, వారు సజీవంగా ఉండడానికి మార్గము కనిపించడం లేదు. కాబట్టి దాని అర్థం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. మనం మన నేత్రాలతో చూసేది, మన శరీరాలతో అనుభవించేది, ఇతరుల మాటలు మనం నమ్మినట్టయితే, తన వాక్యము కంటే, తన మాట కంటే వాటిని నమ్మినట్టయితే, మనం ఏది నమ్ముతామో అదే మనం అనుభవిస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఏం చేశారు? దేవుని మాటను అనుమానించి దేవుని వాగ్దానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను చెప్పేది సత్యమైతే ఆమెను చెప్పండి. ఆమెన్. కానీ అందులో మోషే ఉన్నాడు. ఆ జనసమూహంలోనే మోషే ఉన్నాడు. ఆ మోషే ఏమన్నాడు? మీరు నోరు మూసుకోండి, మీరు ఏ ఐగుప్తీయులనైతే ఈరోజు చూస్తున్నారో మరి ఎన్నడూ చూడరు. దేవుడు మాట తప్పని వాడు. చూసారా, మనకు ఒక చాయిస్ ఉంది ఇక్కడ. ఎంపిక చేసుకోవాలి. ఏది నేను నమ్ముతాను? దేవుడు చెప్పిన మాటను నమ్ముతానా? నా పరిస్థితులు నమ్ముతానా? నా అప్పులను నమ్ముతానా? నా ఆర్థిక సమస్యలు నమ్ముతానా? లేకపోతే దేవుడిచ్చిన మాటను నమ్ముతానా? అర్థమవుతుంది మీ అందరికీ? ఎప్పుడైతే మోషే నమ్మాడో, మోషే విశ్వాసమును బట్టి అసాధ్యమైనది సాధ్యంగా మారింది. హల్లెలూయా. అలాగే మన పరిస్థితుల్లో కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితులున్నా, అసంభవమైన పరిస్థితులున్నా, మన విశ్వాసం ఏం చేస్తుందంటే ఏదైతే అసంభవం అంటారో అది సంభవించే విధంగా చేస్తాడు దేవుడు. దేనివలన? మన విశ్వాసాన్ని బట్టి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఏమనుందండి? కాగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా చెప్పాలి. దేవుడు క్రీస్తు యొక్క ఐశ్వర్యము ద్వారా నా ప్రతి అవసరము తీర్చును. హల్లెలూయా. అది దేవుడిస్తున్న వాగ్దానం, మనకి దేవుడిస్తున్నటువంటి మాట. ఆ మాట నమ్మాలి, ఆ మాటను విశ్వసించాలి, ఆ మాటను ధ్యానించాలి. అప్పుల వారు వచ్చి తలుపు కొడతా ఉంటారు, అప్పుల వారు ఫోన్లు చేస్తూ ఉంటారు. అవును, మన బుద్ధిహీనత ద్వారానో, మన బుద్ధి లేని తనం ద్వారానో చేయకూడిన పనులు కొన్ని చేసి ఉంటాం. దాన్ని బట్టి దేవా నన్ను క్షమించని అడిగి నాకు మార్గము చూపించాయా అని ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతామో, దేవుడు ఏదో ఒక మార్గాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన పరిస్థితుల మీద మనం ఆధారపడకూడదు. మన పరిస్థితుల కంటే, మన అనుభవాల కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా నమ్మడం నేర్చుకోవాలి. వాక్యము నమ్మడం అంటే ఏదైతే మనం నమ్ముతున్నామో అదే మనం పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. ఏదైతే మనం అనుభవిస్తున్నామో కాదు, ఏదైతే ఇతరులు చెప్తుంది కాదు, ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది మనము నమ్మాలి, అది మనం విశ్వసించాలి, అదే మనం పలకాలి. దీని సంబంధించి మనం గత రాత్రి ఇస్సాకు గురించి చదివాము. ఆమేన్. ఇస్సాకు కరువులో ఉన్నాడు, భయంకరమైన కరువు ఉంది. అటువంటి పరిస్థితిలో దేవుని స్వరము విన్నాడు. హల్లెలూయా. జనులారా వినండి, మనం ప్రార్థన చేయుట అంటే మనము మాట్లాడడమే కాదు, దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరము వినే స్థితిలో ఉండాలి. అది నిజమైన ప్రార్థన. అర్థమైన వారు ఆమె చెప్పండి. మనలో అనేకులకి ప్రార్థన జీవితం ఉంది, కానీ ఎటువంటి ప్రార్థన జీవితము? మనము మాట్లాడే ప్రార్థన జీవితం. కానీ దేవుని దగ్గర కనిపెట్టి ఆయనను స్వరము వినే స్థితికి వచ్చిన వారు తక్కువ మంది ఉంటారు. అందుకే మన జీవితంలో మనకి గెలుపు లేదు, అందుకే మన జీవితంలో అభివృద్ధి చెందటం లేదు. ఎందుకు? ఏ పరిస్థితిలో ఉన్న పరిష్కారము దేవుని దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉన్న పరిష్కారం నేను తెలుసుకోవాలంటే ఆయన స్వరాన్ని వినాలి. హల్లెలూయా.
ఆయన చెప్పిన ఉపదేశానికి నేను ఎప్పుడైతే లోబడతానో అప్పుడే నేను అద్భుతాన్ని అనుభవిస్తాను. నేను ప్రార్థన చేసినంత మాత్రాన అద్భుతాన్ని అనుభవించను. ప్రార్థన చేయటం ద్వారా ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? నన్ను నేను దేవునికి సమర్పించుకుంటూ, నన్ను నేను దేవునికి అర్పించుకుంటూ, దేవా చెవికి ఉన్నాను, నీవు నాతో మాట్లాడు నాయనా, నాకు పరిష్కారము కలిగించండి ప్రభా, నాతో మాట్లాడండి, నీ స్వరము వినడానికి సహాయం చేయండి, ఈ పరిస్థితిలో ఏమి చేయాలి ప్రభా అని మీరు అడగాలి. హల్లెలూయా. అడిగి వేచి ఉండాలి. హల్లెలూయా. వేచుకొని ఉండడం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే మాట్లాడడమే కాదు, ప్రార్థన అంటే వేచుకొని. సీక్ ద లార్డ్ అన్నాడు. యెహోవాను వెతుకుడి. దేవుని వెతకడం అంటే ఏదో కోల్పోయిన దాన్ని వెతికినట్టు కాదు. దేవుడు ఎక్కడ కోల్పోలేదు. వెతకడం అంటే ఇక్కడ చెవి యొగ్గి వినడం. ప్రభువా నువ్వు ఏమి జవాబిస్తున్నావు, నువ్వు ఏం ఈ వ్యాపారంలో నేను అడుగు పెట్టాలా లేదా, ఈ అప్పు తీసుకోవాలా లేదా, ప్రభువా ఈ ఉద్యోగం తీసుకోవాలా లేదా. మనం విశ్లేషణ ద్వారా కాదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలి. అనేక సార్లు మనము నిర్ణయాలు మన విశ్లేషణ మీద ఆధారపడి చేస్తూ ఉంటాం. అలా నడవకూడదు. నిజమైన క్రైస్తవుడు అంటే దేవుని స్వరము వినగలిగిన స్థితిలో ఉండి దేవుని ఉపదేశాన్ని విని దానికి లోబడి నడిచిన వాడే నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా చెప్పాలి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నన్ను ఈ యొక్క సేవకు పిలిచినప్పుడు నాకు తెలియదు నేను ఈ సంఘాన్ని కడతానని, దేవుడు నన్ను వాడుకుంటాడని, లేకపోతే ఇన్ని క్యాంపస్లు ఉంటాయని, ఇతర దేశాలకి ఇవేమీ తెలియదు. కానీ నడిపింపుని బట్టి ఎప్పుడైతే లోబడ్డానో అనేక ఆటంకాలు వచ్చాయి. అనేక మంది బల్లెపు పోటు పొడిచారు, అనేక మంది నన్ను విమర్శించారు, అనేక రకాలుగా బాధ పెట్టారు, ఈ సంఘాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుని స్వరము విని దేవుని కాపుదల్లో ఉండడం బట్టి దేవుడు ఈరోజు ఈ స్థితికి తెచ్చాడు. హల్లెలూయా. అలాగే మనందరికి కూడా అద్భుతమైన సాక్ష్యాలు కలిగిన జీవితం జీవించగలం. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ప్రతి విధమైన గడ్డు పరిస్థితి నుంచి కూడా విడిపించగలిగిన దేవుడు. గడ్డు సమస్యలో బహు భయంకరమైన కరువులో ఉన్న పరిస్థితిలో దేవుని యొక్క ఉపదేశము ద్వారా చాలా గొప్పగా దీవించబడి ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? ఇస్సాకు. He became great and great. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఇంకా గొప్పవాడవుతాడు. ఎంత గొప్పవాడాడంటే ఫిలిష్తీయులైని ఈర్ష్యపడ్డారు. హల్లెలూయా. అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు ఎప్పుడు? ఆయన మాటకి చెవియొగ్గి నడిచినప్పుడు. ఆమె చెప్పాలి. హల్లెలూయా. కానీ అనేక మంది మన తెలివితేటలను వాడుకుంటూ, మన విశ్లేషణను బట్టి నడుచుకుంటూ, ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి, సంఘానికి వస్తాము, బైబిల్ చదువుతాం, కానీ దేవుని ఆత్మపై, ఆయన స్వరముపై ఆధారపడకుండా మన జ్ఞానము, మన నేర్పరితనము, మన యొక్క క్రమశిక్షణ, లేకపోతే మనకున్నటువంటి అలవాట్లు, వీటన్నిటి మీద ఆధారపడి ఏం చేస్తామంటే ఆ జ్ఞానం ప్రకారంగా నడుస్తాం. అందుకే ఓడిపోతాం, అందుకే బాధలు ఎదురవుతాయి, అందుకే గాయాలు పొందుతాం. కానీ వినండి, ఎప్పుడైతే మనము దేవుని యొక్క మాటకు లోబడ్డం నేర్చుకుంటామో దేవుడు ఐ విల్ బ్లెస్ యూ అన్నాడు. ఆశీర్వదించాడు. ఇస్సాకుతో ఒక మాట అన్నాడు, ఇక్కడి నుంచి కథలకు ఇదే ప్రాంతంలో నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను దీవిస్తాను. ప్రతి దీవెనకి మూల కారకుడు దేవుడే. హల్లెలూయా. దేవుడే మూల కారకుడు. దేనికి? దీవెనకు. కాబట్టి ఆయనకు నేను ఎప్పుడైతే లోబడతానో, ఆయన మాటను చెవికి నడుచుకుంటానో, ఆయన నాకు తోడై ఉంటాడు, ఆయన దీవెన నేను అనుభవిస్తాను. జనలారా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా నడిచినట్టయితే, దేవునికి లోబడినటువంటి స్థితిలో ఉన్నట్టయితే దేవుడు నాతో ఉండడు. దేవుడు నాతో ఉండడు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత నాలో లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం కూడా నేను అనుభవించలేను. కాబట్టి మన తృష్ణ, మన ప్రయాసము ఐశ్వర్యం పట్ల ఉండకూడదు, దేవుని పట్ల ఉండాలి.